అందరికీ నమస్కారం. ఈరోజు కథ డెవిల్ బాస్ ఎపిసోడ్ నెంబర్ 3. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అగ్రిమెంట్ చూసి అక్కడికక్కడే కూలబడింది మీనాక్షి. ఇలాంటి రూల్ ఒకటి ఉంటుందని తను అసలు ఊహించలేదు. కమాన్, అమౌంట్ కట్టి సంతకం పెట్టు అని అర్జున్ అనేసరికి బిత్తరపోయింది. ఇది అన్యాయం సార్. అంత డబ్బు నా దగ్గర ఉంటే నేనే ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టుకునేదాన్ని. అంతేకాని మీ దగ్గర ఎందుకు జాబ్ చేస్తాను చెప్పండి అంటుంది. అది కంపెనీ రూల్ మరి అంటాడు అర్జున్. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చేది? అయినా ఇదెక్కడ రూలు? మీరిచ్చే 50,000 జీతానికి ఎవరైనా 25 లక్షలు కడతారా? నేను జాయిన్ అయ్యి 10 రోజులు కూడా కాలేదు. మీరు 1 నెల జీతం కూడా ఇవ్వలేదు. అసలు నేనెందుకు కట్టాలి? కట్టను అంటుంది మీనాక్షి. అయితే జాబ్ కంటిన్యూ అవ్వు అంటాడు. కుదరదు అంటుంది. ఎందుకని? ఎందుకంటే మీరు నచ్చలేదు. మీ అహంకారం అంతకన్నా నాకు నచ్చలేదు అంటుంది మీనా. నచ్చడానికి నువ్వేమైనా నాతో కాపురం చేస్తున్నావా? జాబ్ చేస్తున్నావు, దానికి తగ్గ జీతం తీసుకుంటున్నావు అంటాడు అర్జున్. అప్పుడు మీనా, అలాగే, దానికి గౌరవం కూడా ఆశిస్తున్నాను. అరే, నన్ను ఒక మనిషిలానే గుర్తించటం లేదు. ఎలా అండి మీ దగ్గర పనిచేసేది? ఆయన ఇంతకుముందు చాలామంది మానేశారని ప్రశాంత్ అన్నయ్య చెప్పారు. వాళ్ళెవరికీ లేని రూల్స్, రిస్ట్రిక్షన్స్ నాకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు అంటుంది. వాళ్ళెవరూ నీలా నన్ను ఎదిరించి మాట్లాడలేదు మరి అంటాడు. అంటే కక్షగట్టి ఇదంతా చేస్తున్నారా అంటుంది. అలానే అనుకో, కాదని ఎవరన్నారు? నువ్వు త్వరగా ఏదో ఒకటి డిసైడ్ చేస్తే నాకు చాలా పనులున్నాయి. ఉంటావా కడతావా అంటాడు అర్జున్. రెండూ చేయను, పోతాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ డోర్ దగ్గరికి వచ్చేసరికి, ఓకే అయితే కాసేపట్లో పోలీసులు నీ ఇంటికి వస్తారు, ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేయడానికి అంటాడు. మీ బెదిరింపులకి నేనేం భయపడను అంటూ మూతి తిప్పుతూ బయటికి వెళ్ళిపోయింది. కానీ పోలీసులు వస్తారు అన్నమాట తన మనసులో గుబులు రేపటంతో ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళలేక అక్కడే ఆగిపోయింది. ప్రశాంత్ తనని గమనించి దగ్గరికి వచ్చాడు. ఏంటమ్మా, ఏమైంది అంటాడు. చూడండి అన్నయ్య, జాబ్ మానేయాలంటే 25 లక్షలు కట్టమంటున్నాడు. హో, అగ్రిమెంట్ అడ్డం పెట్టాడా? నాకంటే ముందు చాలామంది మానేశారు కదా, వాళ్ళెవరూ డబ్బు కట్టలేదు కదా, నేనెందుకు కట్టాలి అంటుంది మీనా. అంటే వాడికి నీ పని నచ్చింది, అందుకే నిన్ను ఆపాలని అలా చేసుంటాడు. నిజానికి ఆ అగ్రిమెంట్ కంపెనీలో ఒక రూల్ మాత్రమే కాదు, సేఫ్టీ కూడా. ఫ్రాడ్ చేసే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, అలాగే కంపెనీ ప్రాఫిట్స్ లాస్ అవ్వకుండా ఉండాలని ఈ రూల్ పెట్టారు. మరి నేనే ఫ్రాడ్ చేశానన్నయ్య? వాడిని ఎదిరించి మాట్లాడావుగా, అదే తీసుకున్నాడు. అయినా మీనా, కొంచెం ఆలోచించు. ఈ జాబ్ వదిలేస్తే నీకు ఇంతకన్నా మంచి జాబ్ దొరుకుతుందా? ఒకవేళ దొరికినా అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయో చెప్పు. అర్జున్ కోప్పడతాడే గాని హాని చేయడు. నన్ను నమ్ము, వెళ్ళి జాబ్ కంటిన్యూ చేస్తానని చెప్పు అంటాడు ప్రశాంత్. మీనాక్షి కాసేపు ఆలోచించి, సరే అన్నయ్య అని తలూపి అర్జున్ క్యాబిన్లోకి వచ్చింది. సిస్టంలో వర్క్ చేస్తూనే వాట్ అన్నాడు. అది సార్, నేను కంటిన్యూ అవుతాను అని తను చెప్పేసరికి అర్జున్ సైడ్ స్మైల్ ఇస్తూ లేచి తన దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నేను అదే కదా చెప్పాను, కంటిన్యూ అవ్వమని అంటాడు. వేరే దారి లేకుండా చేశారు కదా, నిజం చెప్పండి. నిన్న మిమ్మల్ని తిట్టానని నా మీద పగ తీర్చుకోవాలనే కదా ఇలా చేశారు అని మీనాక్షి అడిగేసరికి తన వైపు ఎగాదిగా చూస్తూ, సినిమాలు ఎక్కువ చూస్తావా అని అడిగాడు. హా అంటుంది మీనా. లేకపోతే ఇంత చిన్న విషయానికి పగబట్టేంత మూర్ఖుని అనుకుంటున్నావా? ఈ 1 వీక్ నేను అబ్జర్వ్ చేశాను. వర్క్లో నీ సిన్సియారిటీ, డెడికేషన్ నచ్చి నిన్ను పర్మనెంట్ చేద్దామని ప్రశాంత్తో మాట్లాడుతున్నాను. ఈలోపు తమరి ఫోను. మీనాక్షి నాలుగు ఖర్చుకొని ఒక పిచ్చి నవ్వు నవ్వింది. సారీ సార్, కోపంలో ఏదో కొంచెం వాగేశాను అంటుంది. కొంచెం కాదు, ఎక్కువే వాగవు. ఏంటి, డబ్బు నీ కాలి కంటిన దుమ్ముతో సమానమా? అదే డబ్బు కోసం మాన ప్రాణాల్ని అమ్ముకుంటున్నారు జనాలు. నీకు పొగరు నెత్తికెక్కి డబ్బు వాల్యూ తెలియట్లేదు. తెలిసేలా చేస్తాను అంటాడు. అయ్యో సార్, ఏదో కోపంలో మాట్లాడాను. ఇక ఆ విషయం మర్చిపోండి. మర్చిపోను. డబ్బుందని అహంకారం అన్నావు కదా నాకు. ఇక నుంచి చూపిస్తా నా ఈగో ఎలా ఉంటుందో. మీరిలా బెదిరిస్తే నేను మానేస్తాను అంటుంది మీనా. ఏయ్, నన్ను బెదిరించాలని చూడకు. ఇంతకు ముందే చెప్పాను, మానేస్తే డబ్బు కట్టాలని. పదే పదే నాతో చెప్పించుకోకు. నేను ఇలాగే ఉంటాను, ఎవరి కోసం మారను. మారాలని కూడా అనుకోవటం లేదు.
నాకు పీఏగా అపాయింట్ అయినందుకు నువ్వు ఇవన్నీ భరించాల్సిందే. అర్థమైందా? ఆ ఫైల్స్ తీసుకొని నాతో రా అంటూ బయటికి నడిచాడు. మీనాక్షి అయోమయంగా చూసింది. అసలు నేనెందుకు ఈయన్ని భరించాలి? ఉఫ్! ఈయన దగ్గర పనిచేస్తున్న నా పరిస్థితే ఇలా ఉందంటే పాపం ఈయన గారి భార్య పరిస్థితి ఏంటో అని మనసులో అనుకుని పైకనేసింది. వెళ్తున్నవాడు కాస్త ఫోర్స్గా వెనక్కొచ్చేసరికి భయంతో వెనక్కి జరుగుతూ గోడకి అతుక్కుపోయింది. తన పక్కనే గోడకి ఒక చెయ్యి ఆనించి నిలబడ్డాడు. ఏమన్నావు అంటాడు. నేనేమన్నాను సార్? ఫైల్సు అంటుంది. నాకు వినబడింది. ఆ, మనసులో అనుకున్నవి కూడా వినబడుతున్నాయా? సార్, మీకు మాయలు తెలుసా? నాకు కూడా కొంచెం నేర్పించండి సార్ అంటుంది. జస్ట్ షటప్ అని అర్జున్ తిట్టేసరికి చేతితో నోరు మూసుకుంది. ఏమన్నావు అంటాడు. అంటే హా, మీ భార్య చాలా అదృష్టవంతురాలని చెప్తున్నా. మీలాంటి మంచివాడు దొరికాడు కదా అంటుంది మీనా. నాకు భార్య లేదు అంటాడు. అది సమస్య. మీరు పెళ్లి చేసుకొనుంటే మీలో ఇంత కోపం ఉండేది కాదు సార్. త్వరగా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. ఒకే ఒక్క నెలలో మీలో కోపం అంతా ఎగిరిపోతుంది. ఎందుకంటే సగం ఆవిడ భరిస్తుంది కదా అని చివరి మాటలు తనలో తానే మాట్లాడుకుంటూ పెదవులు మాత్రం కదిపింది. నాకే సలహాలిస్తున్నావా? ఐ హేట్ మ్యారేజ్. చేసిన ఓవరాక్షన్ చాలు, పద అంటూ బయటికి నడిచాడు. అమ్మో, బ్రతికిపోయాను అనుకుంటూ ఫైల్స్ తీసుకుని అతని వెంటే నడిచింది. బయటికి వెళుతూ ప్రశాంత్ కోసం వెతికింది. లిఫ్ట్ రన్నింగ్లో ఉండేసరికి అక్కడే వెయిట్ చేస్తున్నాడు అర్జున్. ప్రశాంత్ ఓకేనా అని తనకి సైగ చేసేసరికి ఓకే అంటూ సైగ చేస్తూ వెనక్కి చూసి నడుస్తూ ఉండటంతో అర్జున్ వీపుని గుద్దుకుంది. తల దిమ్మెక్కేసరికి అమ్మ అనుకుంటూ తల రుద్దుకుంటూ తనని గుద్దింది గోడని అనుకుని కాలితో ఒక తన్ను తన్నింది. గతంలో జరిగిన సంఘటనకి ప్రశాంత్ బిత్తరపోయి చూస్తున్నాడు. ఈసారి ఎక్కడికి పోయారు అనుకుంటూ తలెత్తి చూసిన తనకి ఎర్రబడ్డ కళ్ళతో తనని చూస్తూ కనిపించాడు అర్జున్. మీరిక్కడే ఉన్నారా? సారీ సార్, గోడకి గుద్దుకుని తల బరువెక్కింది అంటుంది. గుద్దుకుంది గోడకి కాదు, నాకు అంటాడు అర్జున్. ఆ, మీకు అంటూనే జరిగింది గుర్తు తెచ్చుకుంది. తాను తన్నింది అర్జున్ని అని తెలియగానే తన గుండెలు జారిపోయాయి. మరుక్షణం అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా పారిపోయింది. ప్రశాంత్కి నవ్వాగలేదు. నవ్వుకుంటూనే అర్జున్ పక్కకొచ్చి నిలబడ్డాడు. ఈ తింగర్ది ఎక్కడికి పారిపోతుంది అని అర్జున్ అడిగేసరికి, ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గరికి రావాలని మర్చిపోయినట్టుంది. నువ్వు కిందికెళ్ళు, తను వస్తుందిలే అని అర్జున్కి నచ్చచెప్పి పంపించాడు ప్రశాంత్. ఆ తర్వాత మీనాక్షిని వెతుకుతూ మెట్ల వైపు వచ్చాడు. 9th ఫ్లోర్ కారిడార్లో కనిపించేసరికి తన దగ్గరికి వచ్చాడు. మీనా, ఏంటి ఇక్కడున్నావు? వాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు, వెళ్ళు. ఏ అన్నయ్య, నాకు పాడ కట్టాలనే డిసైడ్ అయ్యావా? అలా ఏం కాదు, వెళ్ళి సారీ చెప్పు, ఏమనడు. చాలే, ఏమీ చేయకుండానే ఆయన చూసిన చూపుకే గుండెలు అదురుతాయి. అలాంటిది తన్నిదే ఊరుకుంటాడా? నాకు భయం వేస్తుందన్నయ్య. మరి రాత్రంతా ధైర్యంగా మాట్లాడావు, ఇప్పుడెందుకు భయపడుతున్నావు? అప్పుడు ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడేశాను. ఏం కాదమ్మా, లేట్ అయిందంటే మళ్ళీ కోప్పడతాడు, వెళ్ళు. ఏం కాదని చెప్తున్నా కదా అంటూ తనని లిఫ్ట్ ఎక్కించి కిందికి పంపించాడు. లిఫ్ట్ దిగి బయటికి వస్తూనే ఈ మనిషి ఎక్కడున్నాడా అనుకుంటూ తొంగి చూసింది. పక్కనే కార్ దగ్గర వెయిట్ చేస్తూ కనిపించేసరికి గోడ చాటున దాక్కుంది. కానీ అర్జున్ తనని చూసేశాడు. ఏ లూజు, ఎంతసేపు వెయిట్ చేయాలి, త్వరగా రా అని అర్జున్ అరిచేసరికి పరిగెత్తుకు వెళ్ళి ఆయన ఎదురుగా నిలబడింది. అతని వైపు చూడటం లేదు కానీ అతని చూపుల్లో వేడి తనకి తెలుస్తూనే ఉంది. సారీ సార్, గోడ అనుకున్నాను. మనిషికి గోడకు కూడా తేడా తెలియటం లేదా తమరికి అంటాడు అర్జున్. మీ బాడీ అంత స్ట్రాంగ్గా ఉంటుందని నాకేం తెలుసు చెప్పండి. ఆ దేవుడు ఏ సిమెంట్తో సృష్టించాడో మిమ్మల్ని అంటుంది. ఏయ్, అనవసరమైన మాటలు నాకు నచ్చవు. ఇంకోసారి ఇలా జరిగిందంటే అంటాడు. జాబ్లో నుంచి తీసేస్తారా అని ఎగ్జైటింగ్గా అడిగింది మీనాక్షి. కాదు, తల తీసేస్తాను అంటాడు. ఇంత చిన్నదానికి నన్ను చంపి మీరు జైలుకెళ్ళి కూర్చుంటారా అంటుంది మీనా. ఏయ్, నేనెందుకు చంపుతాను? మరి మీరేగా తల తీసేస్తా అన్నారు. నేను చెప్పింది నీ జుట్టు గురించి. ఇంకోసారి ఇలా జరిగిందంటే తిరుపతి తీసుకెళ్ళి గుండు కొట్టిస్తా, జాగ్రత్త. నిజంగానా? ఎప్పటి నుంచో అనుకుంటున్నా తిరుపతి వెళ్ళాలని. మీరు తీసుకెళ్తానంటే అంతకంటే భాగ్యమా అంటుంది మీనా. మీనాక్షి అని అర్జున్ గట్టిగా అరిచేసరికి సారీ సార్ అంటూ చెవులు పట్టుకొని చెప్పి కార్ డోర్ తీసి కూర్చుంది. అర్జున్ కూడా కార్లో కూర్చుని స్టార్ట్ చేశాడు.
ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం నీరసంగా ఇంటికి చేరిన మీనాక్షిని చూస్తూ గంటలో తిరిగి వస్తానని వెళ్ళావు, ఇంతసేపు ఏం చేశావే అంటూ వాళ్ళమ్మమ్మ దగ్గరికి రావటంతో నీరసంగా మంచం మీద కూలబడింది. ఏమైందే, జాబ్ మానేస్తా అన్నావుగా అంటూ పక్కనే సెటిల్ అయింది ఆవిడ. మానేద్దామనే వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళాక మొత్తం కథే మార్చేశాడు. ఏమైందో చెప్పు ముందు. అదే అమ్మమ్మ, జాయిన్ అయ్యేటప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుంటారు. సంవత్సరం లోపు జాబ్ మానేస్తే కంపెనీకి 25 లక్షలు కట్టాలంట. వామ్మో, 25 లక్షలా? నీకు 10 రూపాయలు కట్టాలంటేనే కళ్ళు తిరుగుతాయి, అలాంటిది 25 లక్షలంటే ఇంకేం ఒప్పుకుంటావులే. జాబ్ కంటిన్యూ అవుతానని చెప్పుంటావు, అంతేనా? అంతే, కంటిన్యూ అవుతున్నా అంటుంది మీనా. అది సరే కానీ ఉదయం వచ్చిన పిల్లాడేనా మీ బాస్? ఆయన నీకు పిల్లాడిలా కనిపిస్తున్నాడా? తాటి చెట్టంతున్నాడు. అలా అనకే, చూడటానికి చాలా బాగున్నాడు. నాకైతే మీ తాతయ్య గుర్తొచ్చాడు అంటూ ఆవిడ సిగ్గుపడుతుంటే హా అంటూ నోరెళ్ళబెట్టింది మీనాక్షి. తాతయ్య పేరు చెప్పి అందమైన అబ్బాయిలందరికీ సైట్ కొడుతున్నావా? ఆయన దగ్గర నీ పప్పులేం ఉడకవు, ఎందుకంటే ఆయనో పెద్ద యముడు. యముడా? ఛ, ముద్దుగా బొద్దుగా బాగున్నాడు, యముడు అంటావేంటి? ఏదైనా క్యూట్ నేమ్ పెట్టొచ్చు కదా అంటుంది అమ్మమ్మ. అదే ఆయన నిక్ నేమ్, ఆఫీస్లో అందరూ అలానే పిలుస్తారు. అయినా నీకేంటి అంత ఇంట్రెస్ట్ అంటుంది మీనా. అది కాదే, నా రీల్స్కి లైక్స్ కామెంట్స్ పెరగాలంటే ఏదైనా డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది కదా. అందరూ కపుల్ డాన్స్ చేయమని సలహాలు ఇస్తున్నారు. కపుల్ డాన్స్ చేయటానికి తాతయ్య ఎక్కడున్నాడు? ఎప్పుడో పైకి పంపేశావుగా. మాట్లాడుతూనే పైకి లేచి టవల్ తీసుకుని భుజం మీద వేసుకుంది. అందుకే ఆ అబ్బాయిని పార్ట్నర్గా పెట్టుకుందామని. నాతో ఒక డాన్స్ చేస్తాడేమో అడగవే అంటుంది అమ్మమ్మ. హవ్వా, ఊసే ఊసే, ఇదేం దిక్కుమాలిన ఆలోచనే అంటుంది మీనా. అబ్బా, డాన్సే కదా, నువ్వెందుకు అంత ఫీల్ అవుతావు అంటుంది అమ్మమ్మ. ఫీలింగా నా బొంద, నేను కానీ ఆయన్ని ఈ విషయం అడిగానే అనుకో, నన్ను ఇదే మేడు మీద నుంచి తోసి చంపేస్తాడు. ఇంకెవరు దొరకలేదా నీకు అని తిడుతూనే వాష్రూంలోకి వెళ్ళింది. ఆవిడ మూతి తిప్పుతూ పక్కకు తిరిగి కూర్చుంది. ఇంతలో మీనాక్షి ఫోన్ రింగేసరికి ఫోన్ తీసి చూసింది. ఎవరమ్మమ్మా అని అడుగుతుంది మీనా. ఏమోనే, పేరు లేదు, నెంబర్ వచ్చింది. అవునా, నేను వచ్చాక చూస్తాలే, పక్కన పెట్టేయి అంటుంది మీనా. నువ్వు వచ్చేలోపు నేను మాట్లాడతాలే అంటూ తనకి వినిపించకుండా చిన్నగా తనలో తానే చెప్పుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో మీనా అంటూ అబ్బాయి గొంతు వినిపించేసరికి ఎవరు అని అడిగింది బామ్మ. వాయిస్ మ్యాచ్ కాకపోయేసరికి ఫోన్ పక్కకి తీస్తూ ప్రశాంత్, ఇది మీనా నెంబరే కదా అని అడిగాడు అర్జున్. అవునరా, తనదే, ఏమైంది? వేరే వాయిస్ వినిపిస్తుంది అంటూనే ఫోన్ మళ్ళీ చెవి దగ్గర పెట్టుకుని నేను అర్జున్ని అనేసరికి వాళ్ళ బాస్ అని అర్థమైంది బామ్మకి. దాంతో నవ్వుతూ హాయ్ అర్జున్, హవ్ ఆర్ యూ అంటూ పలకరించేసరికి అయోమయంలో పడ్డాడు అర్జున్. ఇది మీనా నెంబరేనా అంటాడు. అవును, ఇది మీనా నెంబరే, కానీ లిఫ్ట్ చేసింది మాత్రం వెన్నెల అంటుంది. వెన్నెల? హా, పేరు బాగుంది కదా. నేను నిండు పున్నమి రోజు పుట్టానని మా నాన్న నాకు ఆ పేరు పెట్టాడు అంటుంది బామ్మ. అర్జున్ అంటూ ఫోన్ కట్ చేయబోయాడు. ఇదిగో అబ్బాయి, ఒక నిమిషం, మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేస్తావేంటి? చూడండి, మీరెవరో నాకు తెలీదు. నేను మీనాక్షి అనే అమ్మాయికి కాల్ చేశాను. బహుశా రాంగ్ కాల్ వచ్చినట్టుంది. బాయ్ అంటాడు అర్జున్. అయ్యో, ఇది రాంగ్ కాల్ కాదబ్బాయి, రైట్ కాలే. అది స్నానం చేస్తుంది, ఈలోపు నాతో మాట్లాడు, పర్లేదు అంటుంది. మీతో ఏం మాట్లాడాలండి, అసలు ఎవరు మీరు అంటాడు అర్జున్. చెప్పానుగా వెన్నెల అని. సరే, తనొచ్చాక కాల్ చేయమని చెప్పండి. అరే, నేను మాట్లాడుతున్నా కదా, మాట్లాడొచ్చుగా. అసలు నీ ప్రాబ్లం ఏంటబ్బాయి? ఊరికే మా మీనమ్మని సతాయిస్తున్నావంట. ఎవరమ్మమ్మా? వాష్రూమ్ నుంచి వస్తూనే అడిగింది మీనాక్షి. ఎవరో అర్జున్ అంట అని ఆవిడ చెప్పేసరికి తను షాక్ అయ్యి కంగారుగా ఆవిడ చేతిలో నుంచి ఫోన్ లాక్కుంది. హలో సార్, చెప్పండి అంటుంది. ఏంటి చెప్పేది? ఎవరది? ఏదో తెలిసిన మనుషులా మాట్లాడుతుంది. సారీ సార్, తను మా అమ్మమ్మ. అబద్ధాలు చెప్పకు. ఆవిడ మాటలు వింటుంటే పెద్ద ఆవిడలా లేదే, పైగా పేరు కూడా వెన్నెల అని చెప్పింది. అదే మా అమ్మమ్మ పేరు సార్, వెన్నెలమ్మ. నిజంగా తను మా అమ్మమ్మే, నమ్మండి అంటుంది. నేను నమ్మను, వీడియో కాల్ ఆన్ చేయి అని అర్జున్ చెప్పేసరికి
ఇంకేం చేయలేక వీడియో కాల్ ఆన్ చేసి వాళ్ళమ్మమ్మ పక్కన కూర్చుంది. అర్జున్ ఆవిడని చూస్తూనే ఆశ్చర్యపోయాడు. హాయ్ అర్జున్ అంటూ చెయ్యి ఊపింది ఆవిడ. మీరా? యా, ఇట్స్ మీ అంటుంది. సార్, ఇప్పటికైనా నమ్ముతారా? తను మా అమ్మమ్మ. ఇంట్లో ఒంటరిగా ఉండి ఏమీ తోచక ఇలా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటుంది. ఏమీ అనుకోకండి సార్. అర్జున్ ఏమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడు. తనలో టెన్షన్ ఎక్కువైంది. ఈ ముసల్ది కొంప ముంచేసింది అనుకుంటూ కోపంగా ఆవిడ వైపు చూసింది. ఆవిడ చిన్నగా స్మైల్ ఇస్తూ మొహం పక్కకి తిప్పుకుంది. నిన్ను లిఫ్ట్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు లిఫ్ట్ చేశావు? నువ్వు వచ్చేలోపు నేను మాట్లాడతా అని చెప్పాను కదా అంటుంది అమ్మమ్మ. చెప్పావా? నాకు వినిపించలేదే. నీకు వినిపించకపోతే అది నా తప్ప. పో, నేను అలిగాను. హా, అక్కడ ఆయన గారు కూడా అలిగినట్టే ఉన్నారు. ఇద్దరు కలిసి నన్ను చంపేయండి. అయినా ఏం మాట్లాడావు? అంత సీరియస్ అయ్యాడు. నేనేం మాట్లాడాను? ఊరికే కబుర్లు చెప్పాను అంతే. కబుర్లు చెప్పటానికి ఆయన ఏమన్నా నీ బాయ్ ఫ్రెండా? నీ వయసుకు తగ్గ పనులు చేయవే, నా ప్రాణాలు ఎందుకు తీస్తావు? బామ్మ మూతి ముడుచుకొని పక్కకి తిరిగేసరికి మళ్ళీ ఈ అలకలొకటి. సరేలే, భోజనం తిన్నావా? లేదు, నువ్వు తిట్టావుగా, తినను అంటుంది. ఎదవ నాటకాలు ఆడవంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తా. పద, టాబ్లెట్స్ వేసుకోవాలి అంటూ ఆవిడ్ని తిడుతూనే భోజనం కలిపి తినిపించింది. టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టి తను కూడా తినేసి వచ్చి చాప మీద పడుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే భయపడుతూనే ఆఫీస్లోకి అడుగుపెట్టింది మీనాక్షి. అర్జున్ ఇంకా రాకపోయేసరికి టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టి బయటకు వచ్చేసింది. ప్రశాంత్ లోపలికొస్తూ తనని చూస్తూ గుడ్ మార్నింగ్ మీనా అని విష్ చేశాడు. హా, గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏమైంది, టెన్షన్గా కనిపిస్తున్నావు అని అడుగుతాడు ప్రశాంత్. ఏం లేదన్నయ్య, సార్ రాత్రి నాకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ ఏమో మా అమ్మమ్మ లిఫ్ట్ చేసింది. సారీ చెప్పాను కానీ కోపంగా ఫోన్ కట్ చేశారు అంటుంది. హా, అవును, అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఏమైందని అడిగితే ఏం చెప్పలేదు. అసలు ఏమైంది అని అడుగుతాడు ప్రశాంత్. ఏముంది, ఈయన సంగతి తెలియక మా అమ్మమ్మ ఈయనతో పరాచికలు ఆడినట్టుంది. అవునా అంటాడు ప్రశాంత్. ఇప్పుడు ఈయన నన్నేమంటాడో ఏంటో భయంగా ఉందన్నయ్య. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అర్జున్ ఫోన్ మాట్లాడుతూ క్యాబిన్లోకి వెళ్తూ కనిపించాడు. ఏం కాదులే, వెళ్ళు అంటాడు ప్రశాంత్. అంతే అంటారా? సరే, ఏదైతే అదే అయింది అంటూ భయపడుతూనే డోరు కొద్దిగా తెరిచి తొంగి చూసింది. అర్జున్ నార్మల్గా సిస్టమ్ ఆన్ చేస్తూ కనిపించేసరికి ఈయన మూడు బాగానే ఉన్నట్టుంది అనుకుంటూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ లోపలికి వచ్చింది. గుడ్ మార్నింగ్ మీనా అంటూ అర్జున్ తిరిగి విష్ చేసేసరికి షాక్ అయింది తను. ఈ వారం రోజుల్లో ఎప్పుడు తను విష్ చేయటమే కానీ కనీసం తిరిగి తన మొహం కూడా చూసేవాడు కాదు. అలాంటిది ఈరోజు తనని చూసి నవ్వుతూ విష్ చేశాడు. ఏంటిది, కొంపతీసి నేనింకా కలలో ఉన్నానా అనుకుంటూ తన చేతిని తానే గట్టిగా గిచ్చుకొని నొప్పి పుట్టడంతో అమ్మ అని అరిచేసరికి అర్జున్ కంగారుగా తన వైపు చూశాడు. ఏమైంది అంటాడు. ఏం లేదు సార్. సరే, ఇవాళ షెడ్యూల్స్ ఏంటి? ఒక్క నిమిషం సార్ అంటూ నోట్ చేసుకున్న పేపర్స్ తీసి టకాటకా అన్ని చెప్పేసరికి ఓకే, 1 అవర్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఆ తర్వాత వెళ్దాం అంటాడు. ఓకే సార్, నేను బయట వెయిట్ చేస్తాను అంటూ బయటకు వచ్చేసింది తను. అర్జున్ చైర్ వెనక్కి తల వాల్చి కళ్ళు మూసుకున్నాడు. మీనాక్షి బయటికి రావటం చూసి ప్రశాంత్ తన దగ్గరికి వచ్చాడు. మీనా, ఏంటి ఇక్కడున్నావు? వాడేమైనా అన్నాడా? లేదన్నయ్య, రోజు ఏమీ చేయకపోయినా తిట్టేవాడు. అలాంటిది విచిత్రంగా ఈరోజు ఏమీ అనలేదు. పైగా నాకు గుడ్ మార్నింగ్ కూడా చెప్పాడు. అవునా? వాడి మూడు బాగున్నట్టుంది. అది సరే, బయటికెందుకు వచ్చేసావు మరి? 1 గంటలో వస్తాను, బయట వెయిట్ చేయి అన్నారు. ఏం చేస్తున్నాడేంటి అని అడుగుతాడు ప్రశాంత్. తెలీదన్నయ్య, వర్క్ చేసుకుంటున్నారేమో, డిస్టర్బ్ చేయొద్దని కూడా చెప్పారు. అలాగా, ఉండు నేను చూసొస్తాను అంటూ క్యాబిన్ వైపు వెళ్ళాడు ప్రశాంత్. మీనాక్షికి కూడా ఆత్రం ఆగక ప్రశాంత్ వెనకాలే వచ్చింది. డోరు కొద్దిగా తెరిచి చూశాడు. అర్జున్ నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని చైర్లో కూర్చుని కనిపించేసరికి ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. డిస్టర్బ్ చేయొద్దంటే వర్క్ చేసుకుంటున్నారేమో అనుకున్నా అన్నయ్య. ఈయనేంటి నిద్రపోతున్నారు? వాడు నిద్రపోవటం లేదు, ఏదో థింక్ చేస్తున్నాడు. హా, ఆలోచిస్తున్నారా? మీకెలా తెలుసు? వాడెప్పుడు ఎలా ఉంటాడో కొద్దో గొప్పో తెలిసింది నాకు మాత్రమే. కానీ ఇప్పుడేం ఆలోచిస్తున్నాడో అర్థం కావటం లేదే అంటాడు ప్రశాంత్. వెళ్ళి అడిగిరా రాదు అంటుంది మీనా. వద్దులే, వాడి ఆలోచనలకి బ్రేక్ పడితే మనకి మూడినట్టే.
వాడే పిలుస్తా అన్నాడు కదా, వెయిట్ చెయ్యి, నేనెళ్ళి వర్క్ చూసుకుంటాను అంటూ ప్రశాంత్ వెళ్ళిపోయేసరికి మీనాక్షి ఆలోచిస్తూనే మళ్ళీ లోపలికి తొంగి చూసింది. అర్జున్‌లో ఎలాంటి కదలిక లేదు. అస్సలు ఉలుకు పలుకు లేకుండా ఏం ఆలోచిస్తాడు ఈయన? నేనైతే ఆలోచించాలంటే అష్టదిక్కులు తిరుగుతాను. హ్మ్. ఈయన సైలెన్స్ ఎలాంటి వైలెన్స్‌కి దారి తీయకుండా ఉంటే చాలు అనుకుంటూ అర్జున్‌ని చూస్తూనే డోర్ దగ్గరికి వేసి పక్కకి వెళ్ళి కూర్చుంది. అర్జున్ చెప్పినట్టే గంటకి బయటికొచ్చాడు. మీనాక్షి కంగారుగా లేచి నిలబడింది. మొహంలో మళ్ళీ అదే సీరియస్‌నెస్. కళ్ళు కూడా ఎర్రగా మారేసరికి మీనాక్షి అయోమయంగానే అతని వెంట నడిచింది. సార్, ఎక్కడికి? అంటే ఫైల్స్ తీసుకురావాలి కదా అంటుంది. ఇవాళ మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చెయ్యి, నాకు వేరే పనుంది అంటూ లిఫ్ట్ డోర్ క్లోజ్ చేసేసరికి మరింత అయోమయంలో పడింది. గంట క్రితం నార్మల్గానే ఉన్నాడు కదా, అంతలోనే ఏమైంది ఈ మనిషికి అనుకుంటూ పక్కనే ఉన్న సోఫాలో సెటిలైంది. అర్జున్ లేకపోవడంతో తనకేమీ తోచటం లేదు. మరో గంటకి ప్రశాంత్ కంగారుగా ఫోన్ మాట్లాడుతూ లిఫ్ట్ వైపు రావటం గమనించి అతని దగ్గరకు వచ్చింది. ఫోన్ కట్ చేసి తన వైపు చూశాడు. అన్నయ్య, ఏమైంది అని అడుగుతుంది. అర్జున్ ఒక్కడే బయటికి వెళ్ళాడా? అవును అంటుంది. ఏంటి మీనా, కూడా వెళ్ళాల్సింది కదా, లేదంటే నాకైనా చెప్పాల్సింది అంటాడు. అంటే ఆయన వేరే పనుంది, నువ్వు రావద్దు అన్నారన్నయ్య, అందుకే. అసలేమైంది? ఏమైందో నాకు తెలీదు. వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడంట, ఎస్ఐ ఫోన్ చేసి చెప్పాడు అంటూ హడావిడిగా వెళ్ళబోతుంటే అన్నయ్య, నేను వస్తాను అంటూ అతని వెంటే వెళ్ళింది. ఇద్దరు స్టేషన్లో అడుగుపెట్టి చుట్టూ చూశారు. ఒకచోట బెంచు మీద కూర్చుని కనిపించాడు అర్జున్. పక్కనే నలుగురు కాలేజ్ కుర్రాళ్ళు దెబ్బలతో నిలబడి కనిపించారు. ప్రశాంత్, మీనాక్షి కంగారుగా అర్జున్ దగ్గరికి వచ్చారు. అర్జున్ భుజం మీద చేయేస్తూ పక్కనే కూర్చున్నాడు ప్రశాంత్. ఏమైందిరా అని ప్రశాంత్ అడిగినా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు అర్జున్. ఏమయ్యా, మీరేనా ఆయన తాలూకా అంటూ ఎస్ఐ దగ్గరికి రావటంతో, అవును సార్, ఏమైంది, మా వాడిని ఎందుకు స్టేషన్కి తీసుకొచ్చారు అంటూ ప్రశాంత్ లేచి నిలబడ్డాడు. ఎందుకా? వాడేం చేశాడో తెలుసా? ఆ నలుగురు కుర్రాలని నడి రోడ్డు మీద చితక్కొట్టాడు అని ఎస్ఐ చెప్పటంతో ఆ కుర్రాళ్ళ వైపు చూసింది మీనాక్షి. మేం వెళ్ళకపోయుంటే చంపేసేవాడు. స్టేషన్కి తీసుకొచ్చి ఏంటయ్యా అని అడిగితే సమాధానం చెప్పడు. సార్, మా పాటికి మేముంటే ఆయనే వచ్చి కొట్టారు అంటారు ఆ కుర్రాళ్ళు. అసలు మీరక్కడ ఏం చేస్తున్నారా అంటూ ఎస్ఐ ఆ కుర్రాళ్ళని ప్రశ్నించాడు. సార్, వీడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలని మా ముందు ప్రాక్టీస్ చేస్తుంటే ఇంతలో ఈయనొచ్చి ప్రేమ లేదు, ఏమీ లేదు, అంతా ట్రాష్ అని చెప్తుంటే మా వాడు ప్రేమ గురించి ఈయనకి తెలియదేమో అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతే సార్, ఏమైందో తెలీదు, మా నలుగురిని పట్టుకుని గొడ్డును బాదినట్టు బాధేశాడు. నోరు ముయ్యండి. ఈ వయసులో చదువుకోవటం మానేసి ప్రేమ కావాల్సి వచ్చిందారా మీకు? పిచ్చినా ఎల్లారా. ఇంకోసారి ఇలా స్టేషన్కి వస్తే మక్కలు ఎరగదీస్తా. మీరు తీసుకురాకుండా ఉంటే మేమెందుకు వస్తాం సార్ అని అందులో ఒక అబ్బాయి వెటకారంగా అనేసరికి ఎస్ఐకి చిర్రెత్తుకొచ్చి కొట్టడానికి చేయెత్తాడు. కానీ మీనాక్షి వాళ్ళకి అడ్డుగా నిలబడింది. సార్ సార్, చిన్నపిల్లలు, వాళ్ళతో మీకెందుకు, వదిలేండి సార్ అంటుంది. ఇది బాగానే చెప్తున్నారు. ఇలా రోడ్డు మీద ఎవరిని పడితే వాళ్ళని కొట్టేయడమేనా? అసలు మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని నీకు తెలీదా? హా? ఇదిగో పోలీస్ ఆయన, ఎవరో తెలుసుకోకుండా అలా వరుసలు కలిపేయటమేనా? ఆయనేమీ నా హస్బెండ్ కాదు, నేను ఆయన దగ్గర పనిచేసే పర్సనల్ సెక్రటరీని అంటుంది మీనా. అవునా, మరి మీరు? నేను వాడి ఫ్రెండ్ని సార్, ఈ ఒక్కసారికి వదిలేయండి ప్లీజ్. ఏంటి వదిలేసేది? అసలు ప్రేమంటే ఇతనికెందుకు ఇంత అసహ్యం? కొంపదీసి ఎవరైనా అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందా అని ఎస్ఐ అనేసరికి అర్జున్ పిడికిలి బిగుసుకుంది. ఏవో ఆలోచనలు అతన్ని డిస్టర్బ్ చేస్తుంటే కోపంగా పైకి లేచి మాట్లాడుతున్న ఎస్ఐ చంప మీద కొట్టి కాలర్ పట్టుకున్నాడు. ప్రశాంత్ కంగారుగా అర్జున్ని పట్టుకుని విడిపించే ప్రయత్నం చేస్తుంటే అటుపక్క పోలీసులు ఎస్ఐని పట్టుకుని లాగుతున్నారు. కాసేపటికి అర్జున్ని వెనక్కి లాగాడు ప్రశాంత్. ఆ ఎస్ఐ కూడా పోలీసులను విడిపించుకొని కోపంగా అర్జున్ వైపు చూస్తూ, పోలీస్ స్టేషన్లో పోలీసుడి మీదే చేయిస్తావా? నిన్ను వదిలిపెట్టనురా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అంటూ కానిస్టేబుల్కి చెప్పి అర్జున్ కాలర్ పట్టుకుని సెల్లో వేయబోతుంటే ప్రశాంత్ ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంతలోనే ఆపండి అంటూ ఒక గొంతు వినిపించేసరికి అందరూ వెనక్కి తిరిగారు, ఒక్క అర్జున్ తప్ప. పోలీసులు ఆ వ్యక్తిని చూసి సెల్యూట్ చేస్తూ దగ్గరికి వచ్చారు. మేడం, మీరు ఎక్కడికి? కబురు పంపాల్సింది కదా మేడం
అంటూ ఎస్ఐ ఆవిడ దగ్గరికి వచ్చాడు. ఆవిడ కోపంగా చూస్తూనే ఆ ఎస్ఐ చెంప పగలగొట్టింది. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని అరెస్ట్ చేస్తావు అంటూ అతని కాలర్ పట్టుకుంది. అంతలోనే కమిషనర్ కంగారుగా లోపలికి అడుగు పెట్టాడు. మేడం మేడం, అతను కొత్తగా వచ్చాడు, తెలియక పొరపాటు జరిగింది, క్షమించండి, మీరు బాబుని తీసుకెళ్ళండి అని ఆయన బ్రతిమాలేసరికి ఆయన వైపు తిరుగుతూ వీడిని సస్పెండ్ చేయంటూ అర్జున్ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది. ప్రేమగా అతని తల మీద చెయ్యి వేయబోతే అర్జున్ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. ప్రశాంత్ కూడా వెళ్ళబోతూ అప్పటికే కన్ఫ్యూజన్లో ఉన్న మీనాక్షిని చూసి తాను కదలకపోయేసరికి చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాడు. వీళ్ళు బయటికి వచ్చేసరికి అర్జున్ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అర్జున్ అని పిలుస్తూ కారు వెళ్ళిపోయేసరికి తల పట్టుకున్నాడు ప్రశాంత్. పక్కనే ఉన్న టీ కొట్టులో వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి మీనాక్షి పక్కనే కూర్చొని బాటిల్ ఓపెన్ చేశాడు. అంతే, ఆ బాటిల్ లాక్కొని గడగడ తాగేసింది మీనాక్షి. ప్రశాంత్ నవ్వుతూ 2 టీ చెప్పాడు. అన్నయ్య, అసలు ఏం జరుగుతుంది? మన అర్జున్ సార్ మినిస్టర్ శకుంతలాదేవి కొడుకా? నేను నమ్మలేకపోతున్నాను. వాడి జీవితంలో నమ్మలేనివి చాలానే జరిగాయిలే. వాడెందుకు అంత కోపంగా ఉంటాడని అడుగుతున్నావు కదా? వాడి కోపానికి వాళ్ళమ్మ కూడా ఒక కారణం. అదేంటి అంటుంది మీనాక్షి. అర్జున్ వాళ్ళ పేరెంట్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ అర్జున్ పుట్టిన 7 సంవత్సరాల తర్వాత డివోర్స్ తీసుకున్నారు. విడిపోయారా? ఎందుకన్నయ్యా? ఆవిడకి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. దానికి అర్జున్ వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదు. ఆటోమేటిక్గా గొడవలు పెరిగి డివోర్స్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత పెద్ద కొడుకుని ఆవిడ తీసుకుని వెళ్ళారు. అర్జున్ మాత్రం వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. కానీ ఆ డివోర్స్ తర్వాత ఆయన బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్జునే ఆయన్ని చూసుకుంటున్నాడు. అవునా? పాపం కదా. అమ్మ నాన్న ఉండి కూడా లేనట్టుగా అయిపోయింది. ఆయన ఎందుకు అంత కోపంగా ఉంటున్నారా అనుకున్నా. ఇదా అసలు కారణం అంటుంది మీనా. ఇంకోటి కూడా ఉంది. అది ఏం లేదులే, పద, అర్జున్ ఎలా ఉన్నాడో ఏంటో అంటూ ప్రశాంత్ కార్ దగ్గరికి నడిచేసరికి మీనాక్షి కూడా అతని వెంటే వచ్చి కారులో కూర్చుంది. ఆ మూడ్లో అర్జున్ ఆఫీస్కి వెళ్ళడని అర్థమై ఇంటికి తీసుకొని వచ్చాడు. తనని హాల్లోనే కూర్చోమని చెప్పి అర్జున్ గదికి వెళ్ళాడు ప్రశాంత్. మీనాక్షి ఆలోచిస్తూ అక్కడే నిలబడింది. అంతలోనే పక్క గదిలో నుండి ఏదో చప్పుడయ్యేసరికి కంగారుగా అటువైపు వచ్చింది. అర్జున్ తండ్రి వాంతి చేసుకునేసరికి ఆ కేర్ టేకర్ చిరాకు పడుతుంది. ఎప్పుడూ ఇంతే, ఈయన తినడు, బలవంతంగా తినిపిస్తే ఇలా కక్కుకుంటాడు, ఛా అని తిట్టుకుంటూ ఆయన కూర్చున్న చైర్ని పక్కకి తన్ని క్లీన్ చేస్తుంటే మీనాక్షి గదిలోకి వచ్చి ఆయన్ని పట్టుకుంది. ఏంటయ్యా ఇది? బాలేని మనిషిని చూసుకోమని మీకు అప్పగిస్తే ఇలాగే నా చూసుకునేది? లేదు మేడం, క్లీన్ చేద్దామని. నువ్వు ఆయన చైర్ని తన్నడం నేను చూశాను. సారీ మేడం, ఏదో ఫ్రస్ట్రేషన్లో. సార్కి చెప్పకండి మేడం. ముందెళ్ళి వేడినీళ్ళు తీసుకురా. సరే మేడం అంటూ వాడు కిచెన్లోకి వెళ్ళి కాసేపటికి వేడి నీళ్ళ గిన్నెతో అక్కడికి వచ్చాడు. శుభ్రమైన ఒక క్లాత్ తీసుకొని ఆ నీళ్ళల్లో ముంచి ఆయన మొహం మెడ తుడిచి షర్టు మార్చమని కేర్ టేకర్కి చెప్పి కిచెన్లోకి వెళ్ళింది తను చెప్పినట్టే షర్టు మార్చి కూర్చోబెట్టాడు. కాసేపటికి జావ కాచి తీసుకొచ్చింది మీనాక్షి. అతను ఆ గిన్నె అందుకోబోతే వద్దని చెప్పి తానే ఆయన పక్కన సోఫాలో కూర్చుంది. వేడి చల్లార్చుతూ ఒక్కో స్పూన్ తీసి ఆయనకి తినిపిస్తుంటే మొదటిసారి చూపు మరల్చి తనని చూశాడు అర్జున్ తండ్రి. తను నవ్వుతూ తినండి అంటూ తినిపిస్తుంటే తనని చూస్తూనే తింటున్నాడు. అప్పుడే కిందికి వచ్చిన అర్జున్ ప్రశాంత్ మీనాక్షిని వెతుకుతూ కేర్ టేకర్ గది బయట కనిపించేసరికి అటువైపు వచ్చి లోపలికి చూశారు. మీనాక్షి కబుర్లు చెబుతూ ఆయనకి భోజనం తినిపిస్తుంటే ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అర్జున్ పక్కనే ఉన్న కేర్ టేకర్ వైపు చూశాడు. సార్ భోజనం తినిపిస్తుంటే వాంతి చేసుకున్నారు సార్, మేడమే జావా కాచి తాగిస్తున్నారు అంటూ బదిలిచ్చాడు అతను. దాంతో ఇద్దరు మీనాక్షి వైపు చూశారు. ఏంటి సార్, మీకు నచ్చకపోతే వద్దు అని చెప్పాలి. వాళ్ళకి తెలియదు కదా ఆ ఫుడ్ మీకు నచ్చలేదు అని. కనీసం వద్దని సైగ చేసినా అతను అర్థం చేసుకుంటాడు కదా. రోజంతా ఒక మనిషికి సేవ చేయటం అంటే ఎవరికైనా విసుగొస్తుంది. ఎంత మనం జీతం ఇచ్చినా అది కష్టమైన పనే కదా సార్. అందుకే ఇక మీదట మీకు ఫుడ్ నచ్చకపోతే వద్దని సైగ చేయండి, అతను వేరే తీసుకొస్తాడు, సరేనా అని తను అడిగేసరికి తలూపాడు. కేర్ టేకర్ ఆశ్చర్యంగా చూస్తూ, మేడం, ఇంతవరకు ఆయన కనీసం నన్ను చూసింది కూడా లేదు, మీరు మాట్లాడుతుంటే మాత్రం స్పందిస్తున్నారు అన్నాడు. మాట్లాడితేనే కదా భయ్యా ఆయన స్పందించేది. ఇది మీకు పనే, కాదనను, కానీ చేసే ఆ పనిని మనస్ఫూర్తిగా ఇష్టంతో చేయండి. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే
ఆయన కూడా నాకు ఇది కావాలి, అది వద్దు అని సమాధానం ఇస్తాడు కదా. ఇక నుంచైనా జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఆయనకి వాటర్ తాగించి బయటికి వచ్చింది. అర్జున్ సూటిగా తననే చూస్తున్నాడు. సారీ సార్ అంటూ తల దించుకుంది తను. సారీ ఎందుకమ్మా, మంచి పనేగా చేసింది అని ప్రశాంత్ చెబుతుంటే అర్జున్ చూపు అతని వైపు మరల్చేసరికి, మీనా పదమ్మా, నిన్ను ఇంటి దగ్గర దించేస్తాను అంటూ తన చెయ్యి పట్టుకుని కంగారుగా బయటికి తీసుకొచ్చాడు ప్రశాంత్. ఏంటన్నయ్యా ఇది? మంచి చేసినా అంత గుర్రుగా చూస్తున్నాడు నీ ఫ్రెండ్. ఆయన పద్ధతి నాకేం నచ్చలేదు అంటుంది. వాడెప్పుడు ఎలా ఉంటాడో వాడికే తెలియదు మీనా. నువ్వు అవేం పట్టించుకోకు, పద నిన్ను డ్రాప్ చేస్తాను. అది కాదన్నయ్య, ఎంత బాస్ అయితే మాత్రం మొహం అలా మార్చుకొని కూర్చోవాలా? అరే, నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటుంది. ఏంటి బాగుండేది అంటాడు ప్రశాంత్. అదే, ఆయన మనసుకి హాయిగా ఉంటుంది కదా. ఫేస్ కూడా బాగానే ఉంటుందనుకో, కానీ నవ్వరు. నవ్వితే ముత్యాలు రాలిపోతాయి కదా పాపం. మళ్ళీ అవి ఏరుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు అంటుంది మీనా. తన మాటలకి నవ్వుతూ పక్కకి తిరిగిన ప్రశాంత్కి అర్జున్ డోర్ దగ్గర నిలబడి కనిపించేసరికి షాక్ అయ్యి మీనా అంటూ తనని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ తను వినకుండా మాట్లాడుతూనే ఉంది. చిన్నప్పుడు మా స్కూల్లో చిరాకు సత్తిపండని ఒక మాస్టర్ ఉండేవాడు. హా, చిరాకు సత్తిపండా, అదేం పేరు అంటాడు ప్రశాంత్. అంటే చిరాకు గల సత్యమూర్తి ఆయన పేరు. కానీ ఎప్పుడు చూసినా మొహం చిరాగ్గా పెట్టుకొని పిల్లలందరి మీద చిరాకు పడుతూ ఉండేవాడని చిరాకు సత్తిపండు అని నామకరణం చేశాను. అలానే మీ ఫ్రెండ్ కూడా కొత్త పేరు పెట్టాలి. ఏం పేరు పెడదాం? హా, ఆరోగెంట్. అప్పుడు ఎలా ఉంది? అప్పడమా? ఆహా, అప్పడం కాదన్నయ్య, అప్పడు. అంటే ఈయన పేరు అర్జున్ ప్రసాద్ కదా, అందుకే ఆ పా డు అని చెబుతూ నవ్వుతూ వెనక్కి తిరిగింది. అంతే, తల తిరిగినంత పనైంది. అర్జున్ కోపంగా చూస్తూ కనిపించేసరికి సారీ సార్ అంటూ బయటికి పరిగెత్తింది. ప్రశాంత్ పగలబడి నవ్వుతుంటే అర్జున్ కోపంగా దగ్గరికి వచ్చి పిడికిలు బిగించి పొట్టలో ఒక పంచిచ్చి వెళ్ళిపోయాడు. దాంతో పొట్ట పెట్టుకుని కారు కానుకున్నాడు ప్రశాంత్. ఆయన నవ్వటం ఆపలేదు. రే, చచ్చేలా ఉన్నావు, ఆ నవ్వు ఆపి పో అవతలికి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. వామ్మో, ఈ మీనాక్షి ఉండాల్సిందే. అయినా అది నిక్నేమ్ పెడితే నన్ను కొడతాడేంటి వీడు? ఈ పిచ్చి తట్టిపోయిందో ఏంటో, ఇక్కడ అసలే ఏమీ దొరకవు అనుకుంటూ కార్ తీసుకుని బయటకు వచ్చాడు. నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ మీనాక్షిని వెతుకుతూ ముందుకొచ్చాడు. ఒక 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఒకచోట అలుపు తీర్చుకుంటూ కనిపించింది తను. కార్ తన పక్కన ఆపాడు. అన్నయ్య, వచ్చారా? వామ్మో, మొత్తం వినేశాడు. ఇక నా పని అంతే. నువ్వేనా చెప్పాలి కదా వచ్చాడని అంటుంది. ఎక్కడా, నువ్వు చెప్పనిస్తే కదా. డౌట్ లేదు, రేపు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. అప్పుడు నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదులే. ఏం కాదు కానీ ఎక్కు అంటూ కార్ డోర్ ఓపెన్ చేసేసరికి కార్ ఎక్కి కూర్చుంది. తనని ఇంటి వద్ద డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ప్రశాంత్. మీనాక్షి ఇంట్లోకి వచ్చేసరికి ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వచ్చింది బామ్మ. ఏంటే అప్పుడే వచ్చేసావు? ఇవాళ మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేశాడు మా బాస్, అందుకే వచ్చేసాను. అవునా, మంచిదైంది. త్వరగా రెడీ అయ్యిరా. ఎందుకమ్మమ్మా? మన పంకజం మనవడి పుట్టినరోజు కదా, భోజనానికి పిలిచారు. అవునా? అమ్మయ్య, ఇవాళ వంట పని లేదన్నమాట. ఉండు, రెడీ అయ్యి వస్తాను అంటూ వాష్రూమ్లోకి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి పరికిని ఓని కట్టుకుని బామ్మ ఎదురుగా వచ్చి నిలబడింది. అమ్మమ్మ, ఎలా ఉన్నాను? మోహర్డన్ మహాలక్ష్మిలా ముద్దుగా ఉన్నావు. అదిగో అక్కడ మల్లెపూలు పెట్టాను, పెట్టుకో అంటుంది. పూలెక్కడివి, కొన్నావా? కొంటే నువ్వు ఊరుకుంటావా ఏంటి? పక్కింటి లక్ష్మక్కని అడిగాను, వాళ్ళ తోటలో పూలు కోసిచ్చింది. సూపర్ అమ్మమ్మ, డబ్బు ఆదా చేయటం నా దగ్గర బాగానే నేర్చుకున్నావు. దాన్ని ఆదా చేయటం అనరే, పిసినార్తనం అంటారు. నీ చాదస్తంతో చచ్చిపోతున్నాను అనుకో. చాదస్తం అనుకో, పిసినారనుకో, నేను మాత్రం ఇలానే ఉంటాను. పద. ఏంటి పద? ఆ పిల్లాడికి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదా. అవును కదా. హా, వెళుతూ వీధి చివర ఉన్న కొట్టులో ఒక బొమ్మను కొని తీసుకెళ్దామా అంటుంది అమ్మమ్మ. బొమ్మలు అందరు ఇస్తారమ్మమ్మ, ఉండు నేను చెప్తాను అంటూ లోపలికి వెళ్ళింది తను. గిఫ్ట్ కొనాలంటే బయటికి వెళ్ళాలి కానీ ఇదేంటి లోపలికి వెళ్తుంది అనుకుంటూ అక్కడే వెయిట్ చేస్తుంది బామ్మ. కాసేపటికి ఒక గిఫ్ట్ బ్యాగ్తో బయటికి వచ్చింది తను. ఇదెక్కడిదే? మన ఇంట్లో ఒక బొమ్మ ఉంది కదా, దాన్నే గిఫ్ట్ ప్యాక్ చేసి తీసుకొచ్చాను. బొమ్మ? ఓసే, అది నీ చిన్నప్పటిదే. అయితే ఏమైంది, కొత్తగానే ఉంది కదా. పైగా మొన్ననే దానికి కొత్త డ్రెస్సు కుట్టావు. పట్టు పరికిణలో ముద్దుగా ఉంది, వాడికి నచ్చుతుందిలే.
అంటుంది మీనా. పిసినారి సంఘానికి ప్రెసిడెంట్లా మారేలా ఉన్నావు. నా కర్మ. పద అంటూ కిందికి నడిచింది ఆవిడ. మీనాక్షి కూడా నవ్వుకుంటూ ఇల్లు తాళం పెట్టి వెనక్కి వచ్చింది. బర్త్డే ఫంక్షన్ పూర్తయిన తర్వాత భోజనాలు చేసి ఇంటికి చేరుకున్నారు. బామ్మకి మందులిచ్చింది మీనాక్షి. బామ్మ, బిర్యానీ ఎక్కువ తినేసావు. కాసేపు అటు ఇటు తిరుగు, లేదంటే గ్యాస్ నొప్పి వస్తుంది అంటుంది. సరేలే, తిరుగుతాను. టెర్రస్ మీదే అటు ఇటు తిరుగుతుంది ఆవిడ. మీనాక్షి నవ్వుకుంటూ అక్కడే కూర్చుని ఫోన్ తీసి చూసింది. అర్జున్ నుంచి మిస్డ్ కాల్స్ ఉండేసరికి వామ్మో అనుకుంటూ తిరిగి ఫోన్ చేసింది. హలో సార్, సారీ సార్, ఫంక్షన్కి వెళ్ళాను, అందుకే చూసుకోలేదు. ఎందుకు సార్ ఫోన్ చేశారు అని అడుగుతుంది. హా, తమరి ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని అంటాడు. ఓ, అప్పుడు గురించా? సారీ సార్, ప్రశాంత్ అన్నయ్యతో ఏదో సరదాగా అన్నాను సార్, ఆ విషయం మర్చిపోండి అంటుంది. అది కాదు అంటాడు అర్జున్. కాదా? మరేంటి సార్? నువ్వు పంపించిన రీల్స్ గురించి అడుగుతున్నా అంటాడు. హా, నేను పంపించానా? లేదే, నేనేం పంపించలేదు సార్. ఏయ్, పంపించకుండా పంపించావని నేనెందుకు చెప్తాను? అసలేమనుకుంటున్నావు నా గురించి? నాకు వేరే పని లేదనుకుంటున్నావా? పైగా షేర్ చేయి డార్లింగ్ అని మెసేజ్ పెట్టావు. ఒక్క నిమిషం సార్. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు సార్. నేను మెసేజ్ చేయటం ఏంటి? ఒక్క నిమిషం ఉండండి అంటూ ఫోన్ చెక్ చేసింది తను. వాట్సాప్లో 4 రీల్స్ సెండ్ అయ్యాయి. అమ్మమ్మా అని పళ్ళు బిగిస్తూ ఆవిడ వైపు చూసింది మీనాక్షి. అది గమనించిన బామ్మ ఎటో చూస్తున్నట్లు చూపు తిప్పుకుంది. చా, ఇదొక్కటి నా పానానికి అని తిట్టుకుంటూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంది. సారీ సార్, అది మా అమ్మమ్మ అని చెప్తుంటే, ఏయ్, సారీ చెప్పే కంపెనీ ఏమైనా మెయింటైన్ చేస్తున్నావా? ప్రతిసారి నన్ను ఇరిటేట్ చేయటమే నీ పని అయిపోయింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి మెసేజ్లు వచ్చాయంటే అస్సలు ఊరుకోను అంటూ చెడామడ తిట్టి ఫోన్ కట్ చేశాడు. తల పట్టుకుంది మీనాక్షి. అది గమనించిన బామ్మ ఏమైందే అంటూ దగ్గరికొచ్చింది. నిన్ను "హ్మ్, ఎందుకే నా ప్రాణాలు తీస్తున్నావు? నేనేం చేశాను? అసలు నా ఫోన్లో నీ రీల్స్ ఎందుకు మా బాస్కి షేర్ చేశావు? అంటే ఆ అబ్బాయి షేర్ చేస్తే నాకు ఎక్కువ లైకులు వస్తాయని. నీ బొంద. షేర్ చేయటం కాదు, నన్ను షేక్ చేస్తున్నాడు. ఆయనకు అసలే కోపం ఎక్కువ. నువ్వు చేసే పనులతో నన్నేం చేస్తాడో ఏంటో. ఆయన డార్లింగ్ అని ఎందుకు మెసేజ్ పెట్టావు? నాకు అలా పిలవాలనిపించింది. అనిపిస్తుంది. ఆయన నేను మెసేజ్ పెట్టాను అనుకున్నాడు. ఇంకోసారి నా ఫోన్ ముట్టుకున్నావంటే చంపేస్తా. పద పడుకుందాం అంటూ మీనాక్షి లోపలికి వెళ్ళేసరికి బామ్మ కూడా మూతి తిప్పుతూ వెనక్కి వెళ్ళింది. బామ్మని మంచం మీద పడుకోబెట్టి కింద చాపపరుచుకొని పడుకుంది మీనాక్షి. బామ్మ తనని చూస్తూ మీనమ్మ అని పిలిచింది. ఏంటి? ఆ అబ్బాయి నీతో ఎలా ఉంటున్నాడే? బాగుంటున్నాడా? బాగుండడం అంటే? పర్లేదు, కానీ కోపం ఎక్కువ. ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు. ఒక్కోసారి బాగానే ఉంటాడు, ఒక్కోసారి ఊరికే సీరియస్ అవుతాడు. ఆయన ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఊరికే అడగాలనిపించింది అంటుంది. ఆయన మనసులో ఏదో బాధ ఉందమ్మమ్మ. ఎప్పుడు చూసినా సీరియస్గానే ఉంటాడు. ఇంకో విషయం తెలుసా? మినిస్టర్ శకుంతల దేవి గారు ఉన్నారు కదా, ఆవిడ అర్జున్ గారి తల్లంట. ఏంటి, నిజమా? అయితే మీ బాస్ని రిక్వెస్ట్ చేసి నా పెన్షన్ అప్లికేషన్ మూవ్ చేయమని చెప్పవే. 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను. హ్మ్, ఎందుకు? ఆవిడే మన ఇంటికి తీసుకొస్తాను, కూర్చోబెట్టి అప్లికేషన్ మీద సంతకం పెట్టించుకో అంటుంది మీనా. నిజంగానా అంటుంది అమ్మమ్మ. ఏంటి నీ గోల? వాళ్ళ అమ్మ అంటేనే చిరాకు పడుతున్నాడు ఆయన. నువ్వు ఇలాంటి రికమెండేషన్లు అడిగావనుకో మన ఇద్దరికి ఇక్కడే పాడ కట్టేస్తాడు. ఆయన మీద అలాంటి ఆశలేం పెట్టుకోకు అంటుంది మీనా. నీకు బుజ్జగించి పనులు చేయించుకోవటం రాదే అంటుంది అమ్మమ్మ. బుజ్జగించడానికి ఆయన ఏమన్నా బుజ్జి పాపాయి అనుకుంటున్నావా? ఎగిరి తన్నాడంటే ఇద్దరం కలిసి ఏట్లో పడతాం. నన్ను ప్రశాంతంగా బ్రతకనియవే. "హ్మ్, హ్మ్. ఆ బావెందుకు అంత వైల్డ్గా ఉన్నాడు? ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అంటావా?" అని బామ్మ అనేసరికి లేచి కూర్చుంది మీనాక్షి. అవునమ్మమ్మ, నాకు కూడా ఆ డౌట్ ఉంది. ప్రశాంత్ అన్నయ్య చెప్పాడు, వాళ్ళ అమ్మ నాన్న విడాకులు తీసుకున్నారంట. పాపం వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం కూడా బాలేదమ్మమ్మ. ఈరోజు నేను ఆయన్ని చూశాను. అందుకే ఆయన అంత కఠినంగా మారిపోయారేమో అంటుంది మీనా. ఆ దేవుడు మనిషికి ఏదో ఒక సమస్య పెడుతూనే ఉంటాడే అంటుంది. సరేలే, అందరి సమస్యల గురించి ఆలోచిస్తే బాధ తప్ప ఏమీ ఉండదు. పడుకో ఇంకా
అంటూ పడుకుని కళ్ళు మూసుకుంది తను. బామ్మ కూడా ఆలోచనలు పక్కన పెట్టి నిద్రకి ఉపక్రమించింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నో మలుపులతో కూడి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.